చేస్తున్నటువంటి దానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మేము కూడా మద్దతు తెలుపుతున్నామని చెప్పని రోడ్లెక్కి బంధు పిలుపుడు ఇవ్వడం ఆశిస్తున్నాము. ఎందుకంటే దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పబోయా అంటే ఆ నష్టం గురించి ఏం చెప్తలేరు. ఏ నాయకులు కూడా రైతులకు జరిగే నష్టాన్ని వివరిస్తలేరు. ఏమనంటే రైతులకు కీడు జరిగే చట్టం, నష్టం జరిగే చట్టం అని చెప్పి వివరిస్తున్నారు. కానీ క్లుప్తంగా చదువుకోక వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడడం జరుగుతుంది. అది చాలా విడ్డూరం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఇక్కడ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి కూడా విడ్డూరంగా 1850 మేము ఇస్తామంటే కేంద్రం అడ్డుపడుతుంది. కేంద్రం ఎందుకు అడ్డుపడుతుందా? నువ్వు ఇచ్చిన తిప్పు లేదు. నువ్వు ఒక తీర్మానం చేయి, 1850 రూపాయలు తీర్మానం చేయి. తీర్మానం చేసిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడు. కేంద్రంలో ఏంటంటే నీకు ఎందుకు మద్దతు తెలుపుతున్నది అప్పుడు వివరించు. నువ్వు మద్దతుగా చెప్పబోతే మద్దతు లేదు మన లేదు, కేంద్రం మీద బుద్ధ జరగడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలాగే ఒక చోటమోట నాయకుడు కూడా అరవింద్ కూడా గుండు అరవింద్ అనడం ఎంత విడ్డూరం ఉన్నదండి. మేము మాట్లాడదా? మేము కూడా ఎటుముక్కు నటుముక్కు అని కూడా మాట్లాడచ్చు. కానీ మేము మాట్లాడం. మేము చాలా గౌరవప్రదంగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది, గౌరవం ఇస్తుంది, గౌరవం తీసుకుంటుంది. అంతేగాని వల్గర్ మాట్లాడగలి ఇలాంటి వల్గర్ మాట్లాడు చిన్న చోటమోట నాయకులు మాట్లాడితే మేము ఊరుకుంటే లేదు. ఎందుకంటే మాకు కూడా మాటలు వస్తాయి, మాకు కూడా క్యాడర్ ఉన్నది, మాకు కూడా బలం ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇంకొక దాంట్లో మేము హెచ్చరించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా ఎవరు కూడా చోటమోట నాయకులు కూడా లూజ్ స్టాక్ చేసినట్టుకొని తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పని మేము ఈ సముఖంగా తెలియజేస్తాం. కేంద్రం నూతనంగా చేసిన 3 వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా కొందరు దళారులు వ్యతిరేకిస్తుంటే దానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా మద్దతు పలకడం నిజంగా సిగ్గుచేటు. కేంద్రం చేసిన 3 నూతన వ్యవసాయ చట్టాల మీద ఏమాత్రం అవగాహన లేని ఈ నాయకులు అసలు చట్టాల్లో ఏముందో తెలుసుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం మీద బురద తల్లే ఉద్దేశంతో ఈ విధంగా అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయం. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాల్లో మొదటి చట్టము 6 కాలం రైతు కష్టపడి తాను పండించిన పంటకు మద్దతు ధరగా ఎక్కడైనా రాష్ట్రంలో కానీ మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదే ఒక రైతు తను పండించిన పంటకు 10 స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ గిరాకీ పెరగడం వల్ల దాని ఉత్పత్తిదారునికి అంటే పండించిన రైతుకు పంటకు ధర వస్తుంది. దాన్ని కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే మధ్య దళారులు, బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. 7వ చట్టం అనేది ఎక్కడైతే పండించిన రైతుకు దాని ధర రానప్పుడు నిల్వ చేసుకొని మళ్ళీ నిల్వ వచ్చినప్పుడు స్టోరేజ్ చేసుకొని మళ్ళీ ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా 3వ చట్టం కూడా కార్పొరేట్ సంస్థలకు కుమ్మక్కు అవుతుంది ప్రభుత్వం అంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు రైతు అమ్మడం వల్ల రైతు లాభపడితే ఈ దళారులకు, ఈ రాజకీయ బ్రోకర్లకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావట్లేదు. అంతేకాకుండా స్థానిక నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నారంటే మేము సన్నట్లు కొంటాం కానీ కేంద్రం వద్దంటుంది అంటున్నారు. కేంద్రం వద్దన్న తీర్మానం కాపీ చూపించండి. కేంద్రం రైతుకు లాభం చేస్తుందని ఎందుకు వద్దంటది? ఈ విధంగా అర్థం లేని ఆరోపణలు చేస్తూ అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ఎంపీని గుండు అరవింద్ అనుకుంటూ ఒక వ్యక్తిగత దూషణకు దిగడం అనేది నిజంగా సిగ్గుచేటు. వ్యక్తిగత దూషణలకు మేము కూడా దిగలుగుతాం. కానీ రాజకీయాలను ఒక పద్ధతి ప్రకారం అర్థరహితంగా లేకుండా విమర్శించడం, వాళ్ళ రాజకీయ విచక్షణ లేకుండా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సాగుతో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వానాకాలం పంట కింద సన్న వడ్లను వేయాలా, అదేవిధంగా ఇతర పంటలు మనం మొక్కజొన్న జోలికి పోకుండా వేరే పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో రైతులు ఈ రైతు బంధు రాదు అనే ఆశతో రైతులందరూ కూడా సన్న వడ్లు మిగతా పంటలకు వెళ్ళారు. సన్న వడ్లు వేయడం వల్ల ఈసారి వాటన్నింటికి కూడా దొంగపోటు వచ్చి నష్టం జరిగింది. వెళ్ళిన పంటను కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లో 2500 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి ప్రోత్సహించిన ఈ పంటను 2500 రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలా? ఏదైతే మేము కొనుగోలు చేస్తామంటే కేంద్రం అడ్డు వస్తుంది అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 రూపాయలు ఒకసారి 200 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడానికి తీసుకోవడం జరిగింది. అదంతా దుష్ప్రచారం. ఈయన చేతన కాక, ఈయన దగ్గర డబ్బులు లేక ఉన్న ఖజానంతా ఖాళీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఏదైతే మాటికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని విమర్శించడం జరుగుతుంది. వారు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వచ్చినాయి, ఎక్కడ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎక్కడ పక్కదారి పట్టించారు నిధులను అనే
విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్తున్నాడు. వారిని పట్టుకొని స్థానిక లీడర్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా దరిద్రమైన విషయం. ముందు ఈ భాష అంతా కూడా నేర్పింది కేసీఆర్. ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడిండో మీ కేసీఆర్ మీరు ఒక్కసారి వెనుక తిరిగి చూసుకోండి. ఏదైతే మీరు 1,000తో చూస్తున్నారో 4,000 మీ వైపు కూడా చూస్తాయి. ఖచ్చితంగా కూడా ఈ వ్యాఖ్యలను వారు ఉపసంహరించుకోవాలా. ఏదో పత్రికలకు ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అందరికీ రావచ్చు, కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులకు కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని ఏ విధంగా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో వారు అనేక స్కీమ్ల గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా పసుపు బోర్డు అనే విషయానికి వస్తే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసిన రాష్ట్రం, అక్కడ 6,700 రూపాయలు ఇచ్చి పసుపును కొనుగోలు చేస్తున్నారు. మరి ఇక్కడ నువ్వు ఎందుకు చేయట్లేదు? అది ప్రాంతీయ పంట. ఈ పసుపు బోర్డు ఈ పసుపు పంటపై అనేక సమావేశాలలో, అనేక పత్రికా విలేకరుల సమావేశాలలో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్పడం జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మళ్ళీ పంట వస్తుంది, పసుపు పంట 8,000 రూపాయలు. ఎందుకంటే నువ్వు ధనిక రాష్ట్రం అన్నావు, నేనే మిగులు బడ్జెట్ ఉంది, నేనే ఎవరికి అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తా అనే ఆలోచనతో ఉన్న కేసీఆర్ ఒక్క లెటర్ కేంద్రానికి రాయండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు దాన్ని తీసుకువెళ్ళి దాన్ని ఏదైతే అమలు అయ్యే విధంగా ఏ నష్టం జరిగినా కానీ దాంట్లో 40 నుంచి 50% మార్కెట్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే విధంగా చేస్తాడు. నీకు కొంచెమైనా సిగ్గు శరం బుద్ధి ఉంటే స్థానిక లీడర్లు ఈ వ్యవసాయ చట్టాలపై అనవసరంగా, వ్యవసాయ చట్టం అమలై 4 నెలలు అవుతుంది, 4 నెలల కిందనే పార్లమెంట్లో అయింది. అప్పటి నుండి నువ్వు ఏం వెనుక ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఏదో వెలికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై దుబ్బాకలో మరియు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు కర్రలు కాల్చి వాత పెట్టడంతో ఇప్పుడు నేను ఏదో ప్రజల కోసం ఉద్యోగం చేస్తున్నా అనే ఫీలింగ్తో ఏది ప్రజల్లోకి రావడం జరుగుతుంది. సిగ్గుచేరం లేని ఈ ముఖ్యమంత్రి, స్థానిక లీడర్లు సంజయ్ కుమార్ గారు ఏదైతే నిన్న జరిగిన కార్యక్రమంలో వారు రైతు ఐక్యవేదిక నాయకులను కూడా విమర్శించడం జరిగింది. అట్లాంటి తప్పుడు ఏదైతే నువ్వు పూర్తి చట్టాన్ని చదువు, 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఈ చట్టాన్ని చదువు. ఈ చట్టాన్ని చదివి చట్టంలో ఏముంది, ఎందుకు నువ్వు విమర్శిస్తున్నావు, ప్రజలకి రైతులకు ఏం నష్టం జరుగుతుంది అనేది చట్టం చదివిన తర్వాత చెప్పాలి. కానీ ఎమ్మెల్యే గారు కూడా వారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే గారు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మేము మొక్కజొన్న కొరకు రైతులందరం కూడా రోడ్డు ఎక్కినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేయించినావు. అదే మరి నువ్వే ఏ విధంగా ఎక్కినావు? ఒక అధికారంలో ఉండి నువ్వు రోడ్డు ఎట్లా ఎక్కినావు? నువ్వు కూడా దానిపై పోరాటం చేసినప్పుడు మేము కూడా కేంద్ర బలగాల నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయించినామా? లేదు. ఎక్కడికక్కడ రైతులను అణిచివేసే ప్రయత్నం ఈ స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అంటాడు పాయింట్ లేదు, పాయింట్లు వేసుకొని వచ్చిండు, వీళ్ళు రైతులు ఎట్లయితారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ప్రజలకు రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏదైతే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు మాట్లాడితే ఖబర్దార్. రానున్న రోజుల్లో ఈ స్థానిక ఎమ్మెల్యేలను పొందబెట్టుడు ప్రజలు ఖాయం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 23న ఎలక్షన్లు జరిగితే తుడుచుకుపెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన ఇకనైనా రైతులకు న్యాయం చేయు. మిగులు బడ్జెట్లో ఉన్న ఓ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తా అని రెండోసారి అధికారంలో మాట్లాడినావు. ఏంటివా నీ రుణమాఫీ 25,000 రూపాయలు ఇచ్చినావు, మళ్ళీ అటే వెళ్ళింది. ఇప్పుడు రెండో సంవత్సరం కూడా అయిపోతున్నది. ఖచ్చితంగా ₹1,00,000 రుణం ఒకటేసారి మాఫీ చేయాలని, అదేవిధంగా ఈ రైతు బంధు పేరుతో అనేక స్కీమ్లను నువ్వు తీసివేయడం జరిగింది. రైతులకు ఏదైతే ఇన్పుట్స్ ఏవి మన యాంత్రీకరణ కొరకు ఉన్న బడ్జెట్ను, కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ కూడా వేరే దిక్కు మరలించినావు. యాంత్రీకరణ కొరకు ఇవ్వడం వల్ల రైతులకు అనేక లాభాలు జరుగుతుంటే నువ్వు ఏదైతే ఈ వ్యవసాయ చట్టంలో ఉన్నట్టు ఆ యాంత్రీకరణ కూడా నువ్వు ఆ డబ్బులను సక్రమంగా ఉపయోగించుకోవాలా. అదేవిధంగా ఈ 0% వడ్డీ ₹1,00,000 ఇస్తానని చెప్పినావు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో వేయలే. రైతుల దగ్గర 7% వడ్డీ వసూలు చేస్తున్నావు. కేంద్రం ఇచ్చే 3 ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి, అనేక వైఫల్యాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇకనైనా నోరు జాగ్రత్త పెట్టుకొని ఈ చిన్న నాయకులు ఒక సక్రమంగా మంచిగా మాట్లాడాలని, సభ్యతతో మాట్లాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.